ఓటుకు పోటు అసెంబ్లీలో ఓటేశాం ఇప్పుడు ఎలా తొలగిస్తారు ఓట్ల గల్లంతుపై నగరవాసుల ఆగ్రహం ఓటు వేయకుండా వెరుదిరిన వైనం మల్కాజ్గిరిలో ఓటర్ల ఆందోళన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేశాం ఓటర్ కార్డు ఉంది అయినా ఎప్పుడు తొలగించారు ఆన్లైన్లో కూడా ఓటు ఉందని చూపిస్తున్నారు తీలా పోలింగ్ కేంద్రానికి వెళ్తే లేదంటున్నారని ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేద్దామని వచ్చిన వారికి నిరాశ మిగిలింది ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడంతో చాలామంది వెనుదిరిగారు ఓటు హక్కును వినియోగించుకోలేకపోయామని దిగులు పడ్డారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశామని ఇప్పుడు జాబితాలో పేరు కనిపించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు ఓట్లు గల్లంతైన వారి సంఖ్య వందల్లో కాదు వేలల్లోనే ఉందని పలువురు పేర్కొంటున్నారు వేలల్లో ఓట్ల ఇది ఎంత దురదృష్టకరం తెలుసా దీనివల్ల ఒక అభ్యర్థి ఒక పార్లమెంట్ నియోజకవర్గం లేదా భారతదేశ భవిష్యత్తు మొత్తం చేంజ్ అయ్యేందుకు చాలా అవకాశం ఉంటుంది ఇట్లా చెక్ చేయరు ఓట్లు గల్లంతైన తర్వాత జనం ఆందోళన పడుతుంటారు దీంతో పాటు నగరవాసులు ఓటింగ్లో పాల్గొనరు ఓటర్ జాబితా సవరణ జరిగిన తర్వాత కనీసం మన ఓట్లు జాబితాలో ఉన్నాయా తొలగించారా అన్నది చాలామంది చెక్ చేసుకోరు అలాగే ఎన్నికల సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ జాబితా వెరిఫై చేయరు సిబ్బంది ఇంటికి వెళ్ళినప్పుడు ఓటర్ అందుబాటులో ఉండరు బోగస్ ఓట్లు బినామీల వివరాలు కట్టలుగా తెచ్చి ఇచ్చిన అధికారులు పట్టించుకోరు ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రసహనంలా సాగుతుంది గ్రేటర్ పరిధిలో ఉంటున్న వారి ఓట్లను వారి ప్రమేయం లేకుండా తొలగించడం తిరిగి నమోదు చేసుకోవడం చాలామందికి ఓటు హక్కును కల్పించడంలో ఎన్నికల సంఘం చతికిల పడడం ఈ లోపాలను చెప్పకనే చెప్తుంది ఓట్లు మాయం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మేడ్చల్ ఎల్బీ నగర్ ఉప్పల్ కంటోన్మెంట్ మల్కాజ్గిరి కుత్బుల్లాపూర్ కూకట్పల్లి అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి కుత్బుల్లాపూర్లో అత్యధికంగా సంఖ్యలో ఓటర్లు ఉండగా కంటోన్మెంట్లో అత్యల్ప సంఖ్యలో ఉంటారు అయితే ఈ 7 నియోజకవర్గాల్లో భారీగా ఓట్లు గల్లంతయ్యాయి కూకట్పల్లి మల్కాజ్గిరి ఉప్పల్లో భారీగా ఓట్ల గోల్మాల్ జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి ఓట్లు గల్లంతవడంతో ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఓటు డిలీట్ పాత బోయిన్పల్లి స్వర్ణధామ్ నగర్లో కాలనీకి చెందిన కల్లేపల్లి వరుణ్ అసెంబ్లీ ఎన్నికల్లో మల్లికార్జున కాలనీలో రామకృష్ణ స్కూల్లో ఏర్పాటు చేసిన బూత్లో ఓటేశారు అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు డిలీట్ చేశారు ఓటు వేసేందుకు వెళ్ళిన వరుణ్కు నిరాశ మిగిలింది అంటూ ఇంకో వార్త చూస్తున్నాం ఏదేమైనా ఇది స్పష్టంగా ప్రజల బాధ్యత కూడా ఉంటుంది మన ఓటు ఉందా లేదా అని చెక్ చేసుకోవాల్సింది మనకి ఎపిక్ సెంటర్స్ అదేంటది ఒక యాప్ ఉంటుంది నేను యాప్ ఈ సందర్భంగా చెప్తా ఓటర్ హెల్ప్ లైన్ అనేటువంటి యాప్ ఇది ఈసీ వల్ల అఫీషియల్ యాప్ మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోర్రి ఓటర్ హెల్ప్ లైన్ ఈ యాప్లో మనం చూసుకోవచ్చు మన ఓటర్ ఐడెంటిటీ కార్డు మీద ఉన్నటువంటి నెంబర్ పెట్టి మనం చూసుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ మీ ఓటర్ కార్డు మిస్ అయితే ఇలా కంప్లైంట్ చేయొచ్చు మీకు కొత్త ఓటర్ కార్డు కావాలన్నా దీంట్లో మీరు అప్లై చేసుకోవచ్చు లేదా మీ పాత ఓటర్ కార్డుని రీప్లేస్ చేసుకోవాలన్నా ఈ అప్లికేషన్ నుంచి చెక్ చేసుకోవచ్చు మీరు అండ్ ఎంత పర్సెంటేజ్ అయింది ఏంది ఈ ఎలక్షన్ కమిషన్ దగ్గర చాలా అప్లికేషన్స్ ఉన్నాయి దాంట్లో ఓటర్ హెల్ప్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫ్యాక్ట్ నా వరకు నేనే చూసుకుందాం నాది మా అమ్మది 2 ఓట్లు మా ఇంట్లో నేను ఓటేసాం మేము కూడా సో మా ఇద్దరికి సంబంధించి ఏ పోలింగ్ బూత్లో మా ఓట్లు ఉన్నాయి తర్వాత మా సీరియల్ నెంబర్ ఎంత అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ చూసుకుని వాళ్ళ దగ్గర పాపం ఆ బెంచెస్ వేసుకొని వాళ్ళు కూర్చుంటారు కదా వాళ్ళ దగ్గర అన్ని లెక్కలేయకుండా క్లియర్గా ఇగో ఈ బూత్లో ఉంది ఇది మా నెంబర్ అని చెప్పి చూపించినటువంటి ప్రక్రియ అసెంబ్లీ ఎన్నికల్లో అయినా లేదా ఇప్పుడు పార్లమెంట్లో అయినా సరే మేము చూసుకునేందుకు మాకు ఆ అప్లికేషన్ ఉపయోగపడింది మీరు ట్రై చేయండి ఓటర్ హెల్ప్ లైన్ అనేటువంటిది అప్లికేషన్ చాలామందికి మొబైల్ ఫోన్లు వాడడం వచ్చు కాబట్టి వాడుతున్నాం కాబట్టి చూసేటువంటి అవకాశం కూడా మనకు ఉంది దయచేసి ప్రయత్నం ఇది చేయండి ఓటింగ్కు ముందుకు రాని సిటీ ఓటర్లు పోలింగ్ శాతం పెంపు ప్రయత్నాలను విఫలం సికింద్రాబాద్లో 47.98% పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్లో 29.47% మాత్రమే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో 47.88 పోలింగ్ శాతం పాత బస్తీలో ఇంట్రెస్ట్గా ఓటేసిన దివ్యాంగుడు షేక్పేట్లో పోలింగ్ స్టేషన్ ముందు ఓటర్ల ఆందోళన అనారోగ్యంతోనే వీల్ చైర్లో వచ్చి ఓటేసిన కేకే జూబ్లీ హిల్స్లో ఓటేసిన సినీ రాజకీయ ప్రముఖులు అంటూ చూస్తున్నాం పోలింగ్ పెంపునకు ప్రయత్నాలు విఫలం ఈసారి హైదరాబాద్ జిల్లాలో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమై ఆశించిన స్థాయిలో పోలింగ్ పర్సెంటేజ్ పెరగలేదు షేక్పేట్లో ఓట్లు వేసేందుకు వచ్చిన ఓటర్లకు తమ పేర్లు లిస్టులో కనిపించకపోయేసరికి నిరసనగా పోలింగ్ బూత్ ఎదుటే ధర్నా నిర్వహించారు సోమవారం ఉదయం జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోజ్ పాత బస్తీలో మొఘల్పుర హరిబౌలి రిఫాయం పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు అధికారులకు పలు సూచనలు చేశారు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని సూచించారు అనంతరం జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి ఎన్నికల ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా మానిటరింగ్ చేశారు తన దృష్టికి వచ్చే అంశాలపై అధికారులను అప్రమత్తం చేశారు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసిన ప్రాంతాల్లో తర్వాత ఈవీఎంలు కంట్రోల్ యూనిట్లు బ్యాలెట్ యూనిట్లు వీవీప్యాట్లతో పాటు పోలింగ్ సిబ్బంది ఆ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ వద్దకు పూర్తి బందోబస్తు సెక్టర్ ఆఫీసర్తో చేరుకుని ఎలక్షన్ మెటీరియల్
మెటీరియల్ను అందించారు. అక్కడ పోలైన ఓట్ల పూర్తి సమాచారంతో సెక్టార్ వారీగా ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద తీసుకొని ఎన్నికల నియమావళి ప్రకారంగా నివేదిక అందించాలని తర్వాత ఇంటికి వెళ్ళేలా రవాణా సౌకర్యాన్ని కల్పించారు. రైట్, అందరి దృష్టి హైదరాబాద్ పైనే. ఓటుకు పోటు, అసెంబ్లీలో ఓటేసాం, ఇప్పుడు ఎలా తొలగిస్తారు? ఓట్ల గల్లంతుపై నగరవాసుల ఆగ్రహం, ఓటు వేయకుండా వెరుదిరిన వైనం. మల్కాజ్గిరిలో ఓటర్ల ఆందోళన. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసాం, ఓటర్ కార్డు ఉంది, అయినా ఎప్పుడు తొలగించారు? ఆన్లైన్లో కూడా ఓటు ఉందని చూపిస్తున్నారు. తీలా పోలింగ్ కేంద్రానికి వెళ్తే లేదంటున్నారని ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేద్దామని వచ్చిన వారికి నిరాశ మిగిలింది. ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడంతో చాలామంది వెనుదిరిగారు. ఓటు హక్కును వినియోగించుకోలేకపోయామని దిగులు పడ్డారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశామని ఇప్పుడు జాబితాలో పేరు కనిపించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్లు గల్లంతైన వారి సంఖ్య వందల్లో కాదు, వేలల్లోనే ఉందని పలువురు పేర్కొంటున్నారు. వేలల్లో ఓట్ల, ఇది ఎంత దురదృష్టకరం తెలుసా? దీనివల్ల ఒక అభ్యర్థి, ఒక పార్లమెంట్ నియోజకవర్గం లేదా భారతదేశ భవిష్యత్తు మొత్తం చేంజ్ అయ్యేందుకు చాలా అవకాశం ఉంటుంది. ఇట్లా చెక్ చేయరు. ఓట్లు గల్లంతైన తర్వాత జనం ఆందోళన పడుతుంటారు. దీంతో పాటు నగరవాసులు ఓటింగ్లో పాల్గొనరు. ఓటర్ జాబితా సవరణ జరిగిన తర్వాత కనీసం మన ఓట్లు జాబితాలో ఉన్నాయా, తొలగించారా అన్నది చాలామంది చెక్ చేసుకోరు. అలాగే ఎన్నికల సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ జాబితా వెరిఫై చేయరు. సిబ్బంది ఇంటికి వెళ్ళినప్పుడు ఓటర్ అందుబాటులో ఉండరు. బోగస్ ఓట్లు, బినామీల వివరాలను కట్టలుగా తెచ్చి ఇచ్చిన అధికారులు పట్టించుకోరు. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రసహనంలా సాగుతుంది. గ్రేటర్ పరిధిలో ఉంటున్న వారి ఓట్లను వారి ప్రమేయం లేకుండా తొలగించడం, తిరిగి నమోదు చేసుకోవడం, చాలామందికి ఓటు హక్కును కల్పించడంలో ఎన్నికల సంఘం చతికిల పడడం ఈ లోపాలను చెప్పకనే చెప్తుంది. ఓట్లు మాయం. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మేడ్చల్, ఎల్బీ నగర్, ఉప్పల్ కంటోన్మెంట్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. కుత్బుల్లాపూర్లో అత్యధికంగా సంఖ్యలో ఓటర్లు ఉండగా కంటోన్మెంట్లో అత్యల్ప సంఖ్యలో ఉంటారు. అయితే ఈ 7 నియోజకవర్గాల్లో భారీగా ఓట్లు గల్లంతయ్యాయి. కూకట్పల్లి, మల్కాజ్గిరి, ఉప్పల్లో భారీగా ఓట్ల గోల్మాల్ జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఓట్లు గల్లంతవడంతో ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓటు డిలీట్. పాత బోయిన్పల్లి స్వర్ణధామ్ నగర్లో కాలనీకి చెందిన కల్లేపల్లి వరుణ్ అసెంబ్లీ ఎన్నికల్లో మల్లికార్జున కాలనీలో రామకృష్ణ స్కూల్లో ఏర్పాటు చేసిన బూత్లో ఓటేశారు. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు డిలీట్ చేశారు. ఓటు వేసేందుకు వెళ్ళిన వరుణ్కు నిరాశ మిగిలింది అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. ఏదేమైనా ఇది స్పష్టంగా ప్రజల బాధ్యత కూడా ఉంటుంది. మన ఓటు ఉందా లేదా అని చెక్ చేసుకోవాల్సింది. మనకి ఎపిక్ సెంటర్స్, అదేందది ఒక యాప్ ఉంటుంది. నేను ఆ యాప్ ఈ సందర్భంగా చెప్తా. ఓటర్ హెల్ప్ లైన్ అనేటువంటి యాప్, ఇది ఈసీ వాళ్ళ అఫీషియల్ యాప్. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోర్రి. ఓటర్ హెల్ప్ లైన్